అంటే ఇవాళ రేపు పిల్లల గురించి ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క జోన్కి ఒక పవర్ ఉంటుందన్నమాట. అది మనకు ఇంట్లో కూడా ఒక దగ్గర ఉంటుంది, అది ఆ జోన్లో ఉంటుంది. అక్కడ ఖాళీ బుక్స్ పెట్టినా చాలు పిల్లలది. నేను మొన్న సికింద్రాబాద్లో ఒక జ్యువెలరీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేను వాళ్ళ ఇంట్లో వేరే వేరే డిఫెక్ట్స్ ఉన్నాయి, కానీ అన్నీ మేము మాట్లాడుతుంటాం కదా, మేము ఒక టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటే మేము ట్రై చేస్తామన్నమాట. వాళ్ళకి ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏంది వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, మేము ఎక్కడ ట్రీట్ చేయాలి, ఎగ్జాక్ట్లీ 0 పాయింట్కి పోయి మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తూ ఉంటాము. అయితే చూడండి, 2 బ్రదర్స్ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక బ్రదర్ ఉంటాడు, 6th ఫ్లోర్లో ఒక బ్రదర్ ఉంటారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు బై డిఫాల్ట్ చెప్తున్నా కదా, ఆ బుక్స్ షెల్ఫ్ అక్కడ వచ్చిందండి. వాళ్ళ అబ్బాయి సీఏలో స్టేట్ 1st, 2nd ర్యాంక్లో నడుస్తాడు ఆ అబ్బాయి. వాళ్ళ డాటర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు కూడా అందరూ, అంటే వాళ్ళు ఎంత బాగా చదువుతారంటే ఆ జోన్లో పెడితే ఏమవుతుందంటే, ఆ జోన్లో కొన్ని బుక్స్ పెట్టినా చాలు కూర్చొని చదివితే ఇంకా మంచిది. అది జ్ఞాపకంలో ఉండిపోతుంది అనమాట. అది ఎగ్జామ్ ఎప్పుడైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయో, ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ ఆన్సర్స్ ఈజీగా బయటికి వస్తాయి అన్నమాట. అందరు మాదిరిగానే వాళ్ళు చదువుతారు. అసలు వాళ్ళు మామూలుగా వాళ్ళు చదువు అని చెప్పనికి కూడా అక్కర్లేదండి, వాళ్ళే చదువుతుంటారు పిల్లలు. ఇవాళ రేపు అది చాలా పెద్ద సమస్య అయింది. ఎప్పుడు టీవీ చూస్తుంటారు మా పిల్లలు, చదువుకోరు. సండే వచ్చిందంటే టీవీ బంద్ చేయండి, నేను నెట్ కనెక్షన్ తీసేస్తాను. అలాంటి అవసరం లేదు. మీరు బుక్స్ పెట్టండి అక్కడ. కొన్ని ఇళ్ళల ప్లేస్ ఉండదండి. మేమేం చేస్తామంటే వాళ్ళ పెన్సిల్ది స్టాండ్ పెట్టి ఇచ్చేస్తాం. పెన్సిల్, పెన్ను, వాళ్ళ షార్ప్నర్సు, లేకుంటే ఇంకేమైనా వాళ్ళు వాడేటివి ర్యాండమ్గా వాడమంటాం మేము. అందులో 4 పెన్స్ పెట్టినాం అనుకోండి, ఒక వారము పెన్ వాడుకోవాలి, మళ్ళీ ఆ పెన్ అందులో పెట్టేసి ఇంకో పెన్ తీసుకోవాలి. కొన్ని 2-3 బుక్స్ పెట్టిస్తాము. ఇంకా అది కూడా ఛాన్స్ ఉండదండి. ఒక్కొక్క దగ్గర ఏం చేస్తామంటే వాళ్ళ బుక్స్ ఫోటో తీసి ఆ ఫోటో అక్కడ పెట్టిస్తాం. బుక్స్ ఫోటో పెట్టిస్తాము. వాళ్ళకు ఆ రిజల్ట్ చూడండి. ఈ ఎగ్జామ్ తర్వాత 6 months తర్వాత ఇంకో ఎగ్జామ్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తారు, అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. 60%లో ఉన్నవాళ్ళు 90-95కి వెళ్ళిపోతారండి, గ్యారంటీ. పిల్లలకు అంత బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట అక్కడ. ఆ జోన్ పిల్లలకు చాలా ఇంపార్టెంట్ జోను. అక్కడ పిల్లలకు బుక్స్ పెట్టేయాలి కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు అది చెక్ చేయించుకోండి.